ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీ చెవులతోనే కాదు, మీ ఆత్మతో కూడా మీరు నా మాటలను వినాలని కోరుకుంటున్నాను. ఒకవేళ దేవుని వాక్కు మీ శరీరాన్ని సృష్టించి ఉంటే, అదే వాక్కు మీ శరీరాన్ని తిరిగి సృష్టించగలదు. మీరు యాదృచ్ఛికంగా వచ్చిన వారు కారు. మీరు పొరపాటుగా తల్లి గర్భంలో జన్మింపబడలేదు. మీరు దేవునిచే పలుకబడిన వాక్కు ద్వారా రూపొందించబడ్డారు. యోహాను సువార్త 1 అధ్యాయం 3వ వచనం ఇలా చెప్తోంది: ఆయన ద్వారా సమస్తము కలిగి ఉన్నదేదియూ ఆయన లేకుండా కలగలేదు. దానిలో మీ రక్తం ఉంది, మీ ఎముకలు ఉన్నాయి, మీ మెదడు, మీ ఊపిరితిత్తులు, మీ చర్మం, మీ కణాలు, మీ క్రోమోసోమ్లు, మరియు అవునండి, మీ డిఎన్ఏ కూడా ఉంది. మీ శరీరం ప్రయోగశాల నుండి రాలేదు, అది ఒక వాక్కు నుండి వచ్చింది. ఆ వాక్యం ఇంకా సజీవంగా ఉంది. అది మిమ్మల్ని ఒకసారి సృష్టించి ఉంటే దేవునికి స్తుతి కలుగునుగాక, అది మిమ్మల్ని మళ్ళీ సృష్టించగలదు. మీరు ఒక చేతిలో రోగ నిర్ధారణ మరియు మరొక చేతిలో మందుల చీటీతో అక్కడ కూర్చొని ఉండవచ్చు, కానీ అనారోగ్యాన్ని అణచివేయగలిగే ఏకైక విషయం మిమ్మల్ని మొట్టమొదటగా సృష్టించిన ఆ వాక్యం మాత్రమే. నేను చెప్పేది మీకు వినబడుతుందా? మీ డిఎన్ఏ మీ ప్రభు కాదు. మీరు ఏ రోగ లక్షణాల వలన ఇబ్బంది పడుతున్నారో అవి మీ యజమానులు కానే కారు. నాతో పాటు చెప్పండి: యేసు నా ప్రభువు మరియు ఆయన వాక్యం నా శరీరాన్ని పరిపాలిస్తుంది. ఇప్పుడు మీరు వాక్యాన్ని చదివినా, దాని గురించి పాటలు పాడినా లేదా దాని గురించి ఏడ్చినా అపవాది పట్టించుకోడు. కానీ మీరు దానిని మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు వాడు భయపడతాడు, నిజంగానే భయపడతాడు. ఎందుకంటే మీరు మీ శరీరంపై ఆ వాక్యాన్ని మాట్లాడినప్పుడు మీ శరీరం అది ఎక్కడి నుండి వచ్చిందో గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తుంది. కీర్తనలు 139, 15, 16 వచనాలు మనకేం చెప్తున్నాయంటే, మీ రూపు దేవునికి దాగి లేదు. మిమ్మల్ని మరెవరు చూడకముందే ఆయనే మిమ్మల్ని చూశాడు. మరియు మీ అవయవాలలో ఒక్కటి కూడా ఏర్పడకముందే ఆయన తన గ్రంథంలో మీ గురించి అన్ని వివరాలను మీ అవయవాలన్నింటినీ రాశాడు. అంటే మీ నిజమైన గుర్తింపు, మీ నిజమైన పరిస్థితి, మీ నిజమైన స్థితి ఏదో ఒక ఆసుపత్రి నివేదికలో లేదు, అది ఒక పరలోక నివేదికలో ఉంది. సామెతలు 4వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు ఇలా చెప్తున్నాయి: నా కుమారుడా, నా మాటలకు చెవియొగ్గుము, నేను చెప్పు సంగతులకు నీ మనస్సును ఆకర్షించుము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగనీయకుము. నీ హృదయాంతరమున వాటిని భద్రం చేయుము. ఏలైనగా వాటిని కనుగొను వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దీని అర్థం ఏమిటి? ఆ వాక్యం మీ శరీరానికి ఆరోగ్యం. కేవలం మీ ఆత్మకు కాదండి, కేవలం మీ ప్రాణంకు కాదండి, కేవలం మీ భావోద్వేగాలకు కాదండి. ఆ వాక్యము మీ శరీరానికి మందు. ఇప్పుడు ఈ విషయాన్ని అపవాది మిమ్మల్ని మాట్లాడకుండా చేయనివ్వకండి. ఎక్కువ డిగ్రీలు ఉన్నంత మాత్రాన దైవిక స్వస్థత గురించి తక్కువ మాట్లాడే బోధకుడు మిమ్మల్ని దాని నుండి దూరం చేయనివ్వకండి. దేవుడు తన వాక్యము జీవమని చెప్పాడు మరియు ఆయన తడబడలేదు. ఆ వచనంలో ఆరోగ్యానికి ఉపయోగించిన హీబ్రూ పదం మార్పే. దీని అర్థం నయమవటం, నివారణ, మందు. మరియు శరీరం కొరకు ఉపయోగించబడిన పదం బసార్. దీనికి అక్షరాల అర్థం శరీరం, చర్మం, కండరం, కణజాలం. స్నేహితుడా, అదే మీ భౌతిక శరీరం. ఇప్పుడు దేవుడు తన వాక్యం మీ శరీరానికి మందు అని చెప్పినప్పుడు మీరు దానిని తీసుకోకపోతే మరెందుకు తీసుకుంటున్నారు? దేని కొరకు తీసుకుంటున్నారు? నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. మీరు వాక్యాన్ని అతిగా లేదా ఎక్కువ మోతాదులో సేవించలేరు. దీని ఏకైక దుష్ప్రభావం సంపూర్ణ స్వస్థత మాత్రమే. నాతో పాటు ఇలా చెప్పండి: నా శరీరంలో నా తల పైభాగం నుండి నా పాదాల అరికాల వరకు వాక్యం పనిచేస్తోంది. ఇప్పుడు కొందరు ఇలా అంటారు: బ్రదర్, నేను ప్రయత్నించాను కానీ అది పనిచేయలేదు. కాదు, దానిని ప్రయత్నించడం ముఖ్యం కాదు, దానిని నమ్మి మీ శరీరం విధేయత చూపే వరకు మాట్లాడటం ముఖ్యం. మీరు చూడండి, మీ శరీరం వింటుంది. మీ కణాలు, మీ సేవకులు, మీ డిఎన్ఏ మిమ్మల్ని శాసించే నియంత కాదు, అది ప్రతిస్పందించేదిగా ఉంది మరియు అది మీ మాటలకు ప్రతిస్పందిస్తుంది. భయం యొక్క మాటలు దానిని పనిచేయకుండా చేయగలవు, కానీ విశ్వాసం యొక్క మాటలు, బైబిల్ మాటలు, రక్తంతో కప్పబడిన, ఆత్మచే ఊపిరి పోయబడిన యేసు యొక్క ప్రతిధ్వనించే మాటలు దాన్ని పరలోకపు రూపకల్పనకు అనుగుణంగా మారుస్తాయి. ఇప్పుడు ఈ రాత్రి మనం ఒక స్త్రీని కలవబోతున్నాం. ఆమె పేరు క్లారా. క్లారా యొక్క డిఎన్ఏ దేవుని వాక్యం ప్రకటించిన దానికంటే భిన్నమైన కథను ఆమెకు చెప్పింది. కానీ క్లారా ఒక విషయాన్ని నేర్చుకుంది. అది చాలామందికి తెలియదు. అదేంటంటే ఆమె నోరే ఆమె అద్భుతానికి కీలకం. ఆమెకి ఏం జరిగిందో నేను మీకు చెప్తాను.
మీరు దీన్ని మీ ఆత్మలోనికి లోతుగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. స్వస్థత అనేది పరలోకం నుండి పడే ఏదో ఒక మర్మమైన పొగమంచు కాదు. స్వస్థత అనేది దేవుని ప్రతి బిడ్డకు చట్టబద్ధంగా రక్తంతో కొనుగోలు చేయబడిన హక్కు. అది మీకు చెందుతుంది, ఎందుకంటే యేసు దానికోసం తన రక్తాన్ని చెల్లించాడు. మీరు ఇలా అంటారు, బ్రదర్ అది వాక్యంలో ఎక్కడ ఉంది? నేను మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు చూడగా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన స్వస్థత పొందవచ్చు అని చెప్పాడా? ఒకరోజు స్వస్థత పొందగలుగుతారు అని చెప్పాడా? లేదు. యేసు ఆ గాయాలను పొందినప్పుడే మీరు స్వస్థత పొందారు అని చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితమే మీకు స్వస్థత వచ్చిందండి. మీరంటారు, సరే నాకు స్వస్థత కలిగినట్లు అనిపించడం లేదు. భావోద్వేగాలను వాక్యాన్ని మార్చవు, కానీ వాక్యం మీ భావోద్వేగాలను మారుస్తుంది. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను ప్రతి ఉదయం నా పాదాలను నేలపై పెట్టే ముందు ఈ వచనాన్ని కోట్ చేస్తాను. మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు యేసును మృతులలో నుండి లేపినవాడు మీలో నివసించుచున్న తన ఆత్మ మూలంగా మర్త్యులైన మీ శరీరములకు కూడా జీవమిచ్చును. అక్కడ ఆ జీవమిచ్చును అనే పదానికి అర్థం ఏమిటంటే దాని అర్థం సజీవంగా చేయటం, ఉత్తేజపరచడం, పనితీరును పునరుద్ధరించడం. దేవునికి మహిమ కలుగునుగాక. అది భవిష్యత్తులో మీ పునరుత్థాన శరీరం గురించి మాట్లాడటం లేదండి. అది ఇప్పుడే మీ మర్త్య శరీరం గురించి మాట్లాడుతోంది. మీరు కూర్చున్న ఈ శరీరంలోనే కీళ్లలో నొప్పి, రక్తంలో చక్కెర, మనస్సులో మసక ఉండవచ్చు. పరిశుద్ధాత్ముడు జీవం ఇవ్వాలని కోరుకుంటున్నది దీని కొరకే. నాతో పాటు చెప్పండి, దేవుని ఆత్మ నా శరీరానికి జీవమిస్తోంది. ఇప్పుడు మరొక వచనాన్ని తీసుకుందాం. కీర్తనలు 103 మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయననే నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయనే నీ తెగుళ్ళన్నిటినీ స్వస్థపరచువాడు, ఆయనే నీ ప్రాణంను నాశనం నుండి విమోచించువాడు, ఆయనే కృపా కనికరములను నీకు కిరీటంగా ఉంచువాడు, ఆయనే మంచివాటితో నీ నోటిని తృప్తిపరచువాడు, వయస్సును వృద్ధాప్యము నుండి తప్పించి పక్షిరాజు యవ్వనం వలె నీకు మరలా వచ్చినట్లు చేయువాడు ఆయనే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఆయన ఎన్ని రోగాలను స్వస్థపరుస్తానని చెప్పాడు? అన్నింటినీ. ఎన్ని పాపాలను క్షమించాడు? అన్నింటినీ. మీ శరీరంలోని ఎన్ని భాగాలను ఆయన తాకుతాడు? అన్నింటినీ. మరియు మీరు ఆ చివరి భాగాన్ని చూసారా? ఆయనే మంచి వాటితో నీ నోటిని తృప్తిపరచువాడు. స్వస్థత మీ నోటిలోనే మొదలవుతుంది. నేను ఇప్పుడే మీకు చెప్తాను, మీ నోరు వాక్యంతో నిండి ఉంటే మీ శరీరం అనారోగ్యంతో నిండి ఉండదు. ఎందుకంటే మీ నోటిలో ఉన్నది చివరికి మీ అవయవాలలోనికి ప్రవహిస్తుంది. ఒక రాత్రి ఒక మీటింగ్ తర్వాత ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి, బ్రదర్ స్వస్థత కోసం మీరు నాపై చేతులు ఉంచాలి అంది. నేను ఆమె వైపు చూసి, నేను చేయగలను, కానీ ముందుగా నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీ శరీరం గురించి మీరు ఏం చెప్తున్నారు అన్నాను. ఆమె తలదించుకొని, నేను మరింత దిగజారుతున్నానని చెప్తున్నాను అంది. నేనన్నాను, అయితే మీకు నా చేతులు అవసరం లేదండి, మీకు మీ నోరు అవసరం. చూడండి, స్వస్థత చేతులతో మొదలవదు, అది మాటలతో మొదలవుతుంది. మాటలు పాత్రలుగా పనిచేస్తాయి. అవి జీవాన్ని మోస్తాయి లేదా మరణాన్ని మోస్తాయి. అవి విశ్వాసాన్ని మోస్తాయి లేదా భయాన్ని మోస్తాయి. అవి వాక్యాన్ని మోస్తాయి లేదా లోకాన్ని మోస్తాయి. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది, అదే రీతిగా నా నోట నుండి వచ్చు నా మాటయు నుండును, అది నా యొద్దకు వ్యర్థంగా తిరిగి రాదు, అది నాకు ఇష్టమైన దానిని నెరవేర్చును. దేవుని వాక్యం మీ నోటి నుండి బయటకు వచ్చినప్పుడు అది వ్యర్థంగా తిరిగి వెళ్ళదు. మరియు అపవాదికి ఇది తెలుసు. అందుకే మిమ్మల్ని మౌనంగా ఉంచడానికి, మీ మాటలకు విలువ లేదని మీరు అనుకునేలా చేయడానికి వాడు చేయగలిగినదంతా చేస్తాడు. కానీ మీరు నా మాట వినాలి. మీ శరీరం వింటోంది, మీ రక్తం వింటోంది, మీ DNA వింటోంది. నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, దేవుని వాక్యానికి మీ జీవశాస్త్రంపై అధికారం ఉంది. మీరు బలంగా ఉన్నందుకో, బిగ్గరగా మాట్లాడుతున్నందుకో లేదా పరిపూర్ణంగా ఉన్నందుకో కాదు.
యేసు తన రక్తంతో మీ జీవశాస్త్రాన్ని కొనుగోలు చేశాడు కాబట్టి. క్లారాకు ఇది ఇంకా తెలియదు. ఆమె ఇంకా భయం అనే ఉచ్చులో చిక్కుకుపోయి ఉంది. ఆమె నోరు తప్పుడు ఒప్పుకోలుతో నిండి ఉంది. కానీ ఏదో మారబోతోంది. ఒకరోజు వచ్చింది. ఆ రోజు ఆమె మాటలు, ఆమె శరీరం పోరాడాయి. మరియు ఒకరు మాత్రమే గెలవగలరు. ఆమెకేం జరిగిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు క్లారా జెన్నింగ్స్ అనే స్త్రీని పరిచయం చేయాలనుకుంటున్నాను. క్లారా మంచి స్త్రీ. ఆమెను మీరు విశ్వాసపాత్రురాలైన చర్చికి వెళ్లే వ్యక్తి అని పిలవవచ్చు. ప్రతి ఆదివారం ఆమె ముందు నుండి 3వ వరుసలో ఉండేది. అదే సీటు, అదే బైబిల్, అదే చిరునవ్వు. ఆమె ఆతిథ్య బృందంలో సేవ చేసేది. రాష్ట్రంలోనే అత్యుత్తమ అరటిపండు రొట్టె తెచ్చేది. యేసును ప్రేమించేది. పాటలు పాడేది. ప్రతి వారం 10వ భాగం ఇచ్చేది. కానీ ఇప్పుడు నా మాట వినండి. ఆమె విశ్వాసపాత్రురాలు అయినప్పటికీ ఆమె విశ్వాసంతో నిండి లేదు. ఈ రెండింటికి చాలా తేడా ఉందండి. మీరు చర్చికి హాజరు కావచ్చు, కానీ విశ్వాసం యొక్క మంచి పోరాటాన్ని ఎలా పోరాడాలో ఇంకా తెలియకపోవచ్చు. మీరు ఆమెన్ అని కేక వేయచ్చు, కానీ అపవాది మీ ముందు తలుపు గుండా నడిచి వచ్చి మీ సోఫాలో కూర్చోవడానికి మీరు ఇంకా అనుమతించవచ్చు. ఒకరోజు క్లారా సాధారణ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళింది. కొంచెం అలసట, కొంచెం ఆలోచన మందగించడం, కొన్ని కండరాల నొప్పులు, వీటిని మాత్రమే పరీక్షించుకోవడానికి వెళ్ళింది. తనిఖీ చేయించుకోవడానికి వెళ్ళింది. అంత సీరియస్ ఏమీ లేదనుకుంది. పరీక్ష తర్వాత డాక్టర్ ఒక నిర్దిష్టమైన ముఖ కవళికతో వచ్చాడు. నేను ఇది చెప్పడానికి ఇష్టపడటం లేదు అని మొదలుపెట్టి, కానీ చెప్పక తప్పదు అనే భావం దానిలో ఉంది. ఆయన కూర్చుని, మిసెస్ జెన్నింగ్స్, నేను నిజాయితీగా ఉండాలి. మీ లక్షణాలు ఒక పెద్ద సమస్యలో భాగం. మీ రక్త సంబంధం ద్వారా సంక్రమించిన ఒక అరుదైన జన్యుపరమైన పరిస్థితిని మేము కనుగొన్నాము. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య. అలా అనగానే ఆమె కనురెప్పలు వాల్చింది. ఇలా అంది, అంటే ఇది నా జన్యువులలో ఉందా? అవును అన్నాడు ఆయన. ఇది మీ డిఎన్ఏలో ఉంది. ఇది ఎప్పుడూ అక్కడే ఉంది. మేల్కొనడానికి వేచి ఉంది అని అన్నాడు. ఆమె ఆ ఆఫీసు నుండి బయటకు నడిచింది. కేవలం ఒక రోగ నిర్ధారణతో కాదు, ఒక కొత్త గుర్తింపుతో. మరియు అది తప్పుడు గుర్తింపు. ఆమె ప్రజలకు చెప్పడం ప్రారంభించింది, సరే మీకు తెలుసు, ఇది మా కుటుంబంలో ఉంది. ఆమె తన భర్తతో, నేను బహుశా దీనితోనే జన్మించానేమో అంది. ఆమె తన పిల్లల వైపు చూసి, మీరు కూడా పరీక్షించుకోవడం మంచిది, ఇది మన రక్తంలో ఉంది అని చెప్పింది. మరియు ఆమె అలా చెప్పిన ప్రతిసారి ఆమె కేవలం నివేదించడం లేదు, ఆమె దానిని బలపరుస్తోంది. శత్రువు ఆమె నమ్మాలని కోరుకున్న దానినే బలపరుస్తోంది. చూడండి, మీరు ఒక అబద్ధాన్ని గుర్తింపుగా అంగీకరించిన క్షణంలో అది ఒక బలమైన కోటగా మారుతుంది. ఇప్పుడు క్లారా దేవుణ్ణి నమ్మింది. ఆమె బైబిల్ చదివింది. కానీ తన హృదయంలో ఆమె ఇంకొకటి కూడా నమ్మడం ప్రారంభించింది. బహుశా నేను ఇలాగే ఉండాలి. బహుశా స్వస్థత అందరికీ కాదు. చర్చిలోని ఆమె స్నేహితులు ప్రార్థించడం, ఆమెపై చేతులుంచడం, కార్డులు పంపడం ప్రారంభించారు. కానీ క్లారా క్షీణించడం ప్రారంభించింది. కీళ్లలో నొప్పి, కండరాల బిగువు, జుట్టు రాలడం, వణుకు లేకుండా ఆమె కాఫీ మగ్ని కూడా పట్టుకోలేకపోయింది. ఒక సాయంత్రం ఆమె పెద్ద కూతురు పడక గదిలోనికి నడుచుకుంటూ వచ్చి ఆమె చీకట్లో కూర్చొని గుసగుసలాడడం చూసింది. ఆమె దగ్గరికి వంగి తన అమ్మ ఇలా అనడం వింది, బహుశా నేను మోయవలసిన శిలువ ఇదేనేమో అని. ఓ ప్రభు, నాకు సహాయం చేయి. దయచేసి ఎప్పుడు అలా అనవద్దండి. యేసు మీరు మోయడానికి శిలువలో ఒక చిన్న భాగాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఆయన, నేను పాపాన్ని తీసుకుంటాను, మీరు అనారోగ్యాన్ని తీసుకోండి అని చెప్పలేదు. ఆయన, నేను అవమానాన్ని తీసుకుంటాను, మీరు క్యాన్సర్ను మోయండి అని చెప్పలేదు. లేదు లేదు లేదు, మీరు స్వేచ్ఛగా నడవాలని ఆయన అన్నింటినీ భరించాడండి. కానీ క్లారాకి ఇది తెలియదు. స్వస్థత తనదేనని ఆమెకు ఎప్పుడూ నేర్పబడలేదు. ఆ విమోచన కేవలం ఆధ్యాత్మికం కాదు, అది శారీరకమైనది కూడా. ఆమె నోరు, ఆమె మనస్సు, ఆమె శరీరం అవన్నీ ఒక తప్పుడు తీర్పుకు లోబడిపోయాయి. నేను మీకు ఒక విషయం చెప్తాను. అపవాదికి అజ్ఞానం అంటే చాలా ఇష్టం. మరియు క్లారా నిజాయితీ పరురాలు అయినప్పటికీ నిరాయుధురాలుగా ఉంది. ఆయుధం లేని విధంగా ఉంది. బైబిల్లో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తుంది, నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు. దేవుని ప్రజలు అపవాది బలంగా ఉన్నందువలన నశించిపోతున్నారని అది చెప్పడం లేదండి. అనారోగ్యం అరుదైనది కాబట్టి నశించిపోతున్నారని చెప్పడం లేదండి. వారు తెలియకపోవడం వల్ల, అంటే
వాక్యము తెలియకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల నశించిపోతున్నారని అది చెప్తోంది. మరియు మీ శరీరం గురించి వాక్యం ఏం చెప్తుందో మీకు తెలియకపోతే లోకం మీ శరీరం గురించి ఏం చెప్తుందో అదే నమ్ముతుంది. కానీ దేవునికి స్తుతి కలుగును గాక. క్లారా కథ ముగియలేదు, ఎందుకంటే పరలోకం ఆమె దుఃఖాన్ని అడ్డుకోబోయింది. యేసు ఒక దూతను మరియు ఒక స్వప్నాన్ని పంపబోతున్నాడు. అవును, ఒక దైవిక స్వప్నం ఆమె భాషను మారుస్తుంది మరియు ఆమె భాష ఆమె జీవితాన్ని మారుస్తుంది. తర్వాత ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు గుర్తుంచుకోండి, క్లారా రోగ నిర్ధారణ అందుకుంది. ఇది మీ డిఎన్ఏలో ఉంది అనే మాటలు డాక్టర్ నోటి నుండి ఆమె విన్నది. మరియు ఆ ఒక్క వాక్యం, ఆ ఒక్క పదబంధం ఆమె ఒప్పుకోలుగా మారింది. అది ఒక లేఖనం లాగా ఆమె దానిని మాట్లాడటం ప్రారంభించింది. నేను దీనితోనే జన్మించాను, ఇది మా కుటుంబంలో ఉంది, ఇది కేవలం ఈ సమయంలో బయటపడింది అనే ఈ విషయాన్ని మీరు కోల్పోవద్దు. అంటే ఈ సమయానికి మాత్రమే అది వచ్చింది అని గుర్తించడం మీరు కోల్పోవద్దు. ఆమె ఒక వైద్య అభిప్రాయాన్ని ఆధ్యాత్మిక సత్యంగా మార్చింది మరియు ఆమె శరీరం విన్నది. ఎందుకంటే మీ నోటి నుండి నిలకడగా ఏది వస్తుందో దానికి విధేయత చూపడానికి మీ శరీరం శిక్షణ పొందింది. క్లారాకు ఇది తెలియదు. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం ఇలా చెప్తోంది: జీవ మరణములు నాలుక వశం, దాని ఇచ్ఛాపూర్వకముగా ఉపయోగించువారు దాని ఫలం తిందురు. మరియు ప్రియమైన వాళ్ళారా, ఆమె ఆ ఫలమే తింటోంది. అది చేదుగా ఉంది. ఆమె అనారోగ్యం గురించి మాట్లాడిన ప్రతిసారి ఆమె శరీరం విధేయత చూపింది. ఆమె క్షీణత అని చెప్పిన ప్రతిసారి ఆమె కణాలు అవునమ్మా అన్నాయి. ఆమె ఇది మరింత దిగజారుతుంది అని చెప్పిన ప్రతిసారి ఆమె రోగ నిరోధక వ్యవస్థ ఆ ఆదేశాన్ని తీసుకుంది. నేను ఈ రాత్రి మీరు వినాలని కోరుకుంటున్నాను, మీ నోరు థర్మోమీటర్ కాదు, థర్మోస్టాట్. మీరు కేవలం ఉష్ణోగ్రతను వర్ణించరండి, మీరు దానిని సెట్ చేస్తారు. ఒకరోజు క్లారా తన రూమ్లో సోఫాలో కూర్చొని కాఫీ మగ్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చేయి ఎంతగా వణికిందంటే కప్పులో సగం కాఫీ ఆమె ఒడిలో ఒలికిపోయింది. ఆమె ఆ మరక వైపు చూసి గుసగుసలాడింది. ఈ విషయం నన్ను ఆక్రమించుకుంటోంది, ఈ సమస్య నన్ను ఆక్రమించుకుంటోంది అని అన్నది. ఆమె భర్త టామ్ మంచివాడు, కష్టపడేవాడు. అతను వచ్చి ఒక టవల్తో ఆమె ఒడిని సున్నితంగా తుడిచాడు. బహుశా నువ్వు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి అని అన్నాడు. కానీ విశ్రాంతి సహాయం చేయలేదు, పని చేయలేదు. మందులు పనిచేయలేదు, ప్రార్థనలు కూడా పనిచేసినట్లు అనిపించలేదు. అప్పుడే శత్రువు తన అత్యంత పాత అబద్ధంతో చొరబడ్డాడు. చూడండి, మీరు మోయవలసిన సిలువ ఇదే అయి ఉండాలి. బహుశా దేవుడు మీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆహా, ఎంతమంది విశ్వాసులు ఆ విషపూరిత అబద్ధాన్ని మింగేశారు. కానీ ప్రియమైన వాళ్ళారా, యేసు అనారోగ్యంతో సమూహాలకు బోధించలేదండి. ఆయన వారికి వాక్యంతో బోధించాడు. ఆయన ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు కీళ్ల నొప్పులు ఇస్తాను అని చెప్పలేదు. ఆయన నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. కానీ క్లారా అలాంటి బోధన వినలేదండి. ఆమె సహనం, ఓర్పు, బాధ గురించి ఉపన్యాసాలు వింది. కానీ విజయం గురించి, రక్తంతో కొనుగోలు చేయబడిన స్వస్థత గురించి, భౌతిక శరీరంపై దైవిక అధికారం గురించి వినలేదండి. కాబట్టి ఆమె విశ్వాసానికి దిశ అనేది లేదు, ఆమె నోటికి ఒప్పుకోలు లేదు, మరియు ఆమె శరీరానికి కోలుకోవడానికి కారణమే లేదు. కొన్ని వారాల తర్వాత డాక్టర్ మళ్ళీ ఫోన్ చేశాడు. మిసెస్ జెన్నింగ్స్, మీ తెల్ల రక్త కణాల సంఖ్య వేగంగా పడిపోతుంది, మీరు తదుపరి దశకు సిద్ధం కావాలి అని అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా తల ఊపింది, కన్నీళ్లు నిండాయి. ఆ యొక్క కాల్ తర్వాత ఆమె అద్దం వైపు నడిచింది. తన ముఖాన్ని చూసింది. పాలిపోయి సన్నబడి కణతల చుట్టూ వెంట్రుకలు రాలిపోతూ వేళ్లు వణుకుతున్నాయి. ఆమె గుసగుసలాడింది మరియు అది తండ్రి హృదయాన్ని విరిచింది. ఆమె ఎంతో బాధపడింది, అది తండ్రి హృదయాన్ని విరిచింది. బహుశా నేను ఇలాగే వెళ్ళిపోతానేమో అని గుసగుసలాడింది. లేదు క్లారా, లేదు కుమారి, నువ్వు అలా వెళ్ళవు అని తండ్రి చెప్తున్నాడు. కానీ పరలోకం నీ స్వరాన్ని అధిగమించదు. నీ ఒప్పుకోలుపై ఆత్మ అరిచి చెప్పదు.
క్లారా క్షీణత కేవలం శారీరకమైనది కాదు, అది తన మాటను కూడా తడబడినట్లు చేసింది. అపవాది రాసిన రాతతో ఆమె తన సొంత ఫలితాన్ని రచించుకుంటోంది. కానీ అజ్ఞానం మాట్లాడినప్పుడు కృప జోక్యం చేసుకున్నందుకు మీరు సంతోషించడం లేదా? మనం తెరలు వేసినప్పటికీ దేవుడు తన చీకటిలో మనల్ని విడిచిపెట్టనందుకు మీరు సంతోషించడం లేదా? ఎందుకంటే ఆ రాత్రి క్లారా తన మంచం పక్కన మాత్రల సీసాతో నిరాశ నిండిన హృదయంతో నిద్రలోకి జారుకున్నప్పుడు పరలోకం ఒక సందర్శకుణ్ణి పంపింది. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో ఇలా ఉంది: దేవుడు ఒకసారి పలికినను మరొకసారి పలికినను దాని గ్రహింపకుండుటకై మనుషులు గుర్తుపట్టకయుందురు. మనుషులు గాఢ నిద్రను పొందినప్పుడు రాత్రి స్వప్నము వలనను దర్శనము వలనను ఆయన వారికి సంగతి తెలియజేయును. ఆయన వారి చెవులను తెరచి వారి సూచనలను వారి శరీరంలో ముద్ర వేయును. క్లారా ఉపదేశాన్ని అందుకోబోతోంది. ఒక బోధకుని నుండి కాదు, ఒక డాక్టర్ నుండి కాదు, ఒక థెరపిస్ట్ నుండి కాదు, కానీ ప్రభువు నోటి నుండి. మరియు ఆ స్వప్నంలో ఆమె శరీరం విన్నది. ఆమె ఏమి చూసిందో నేను మీకు చెప్తాను. క్లారా తన మంచంపై పడుకుంది. మరొక రోజు బలహీనతతో అలసిపోయింది. ఆమె శరీరం నొప్పితో, ఆమె ఆత్మ మొద్దుబారి, ఆమె విశ్వాసం నిశ్శబ్దంగా ఉంది. కానీ పరలోకం నిశ్శబ్దంగా లేదండి. ఆ రాత్రి క్లారా కల కంది, కానీ అది మామూలు కల కాదు. ఈ స్వప్నానికి బరువుంది, దీనికి స్వరం ఉంది, దీనికి ఉనికి ఉంది. ఆమె ఒక ఆసుపత్రి గదిలా కనిపించే చోట నిలబడి ఉంది. కానీ ఆమె అంతకుముందు ఎప్పుడూ అలాంటి గదిని చూడలేదు. గోడలు కాంతి బల్బులతో కాదు, ఒక రకమైన వెచ్చదనం, ఒక ఉనికితో ప్రకాశిస్తున్నాయి. మరియు ఆమె ముందు ఒక బల్లపై ఒక పుస్తకం ఉంది. ఒక పెద్ద ప్రాచీన జీవమున్న పుస్తకం అండి అది. ఆమె దగ్గరికి అడుగు వేసింది. ఆమె ఆ పుస్తకం దగ్గరకు అడుగు వేసింది. అక్షరాలు బంగారంలో చుట్టిన అగ్నిలా పేజీలలో కదులుతున్నాయి. అక్షరాలు బంగారంలో చుట్టిన అగ్నిలా పేజీలలో కదులుతున్నాయి. ఆమె వాటిని చదవలేకపోయింది. ఇంకా కాదు, కానీ అవి ఆమెను ముందుకు లాగాయి. అప్పుడు ఆమె ఆ స్వరం వింది. అది బిగ్గరగా లేదు, కానీ అది ఆమెను లోతుగా కదిలించింది. నిత్యత్వం గుండా ప్రతిధ్వనించే గుసగుసలా ఇలా అనింది: నువ్వు ఏం మాట్లాడతావో దానిని నేను నీ కణాలలో ముద్రిస్తాను అని ఆమె వినింది. ఆమె చుట్టూ చూసింది, ఎవరు చెప్పారు అని. ఆమె ఆలోచింపసాగింది. మళ్ళీ ఆ స్వరం వచ్చింది: నువ్వు ఏం మాట్లాడతావో దానిని నేను నీ కణాలలో ముద్రిస్తాను అని. ఆమె తన చేతుల వైపు చూసింది, మరియు అవి ప్రకాశిస్తున్నట్లు, సిరలు కాంతి దారాల మాదిరిగా, చర్మం స్పష్టంగా, కీళ్లు సంపూర్ణంగా ఉన్నట్లు చూసింది. మరియు తర్వాత ఆమె ముందు ఆ పుస్తకంలో ఒక పేజీని తిప్పింది. దానిపై కీర్తనలు 107 అధ్యాయం 20 వచనం ఇలా రాయబడి ఉంది అని కనబడుతుంది: ఆయన తన వాక్యంను పంపి వారిని స్వస్థపరచెను, వారున్న గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆమె దాన్ని మెల్లగా పలికెను. ఆపై ఈసారి బిగ్గరగా, ఆయన తన వాక్యంను పంపి నన్ను స్వస్థపరచెను అనింది. మరియు ఆమె అలా మాట్లాడినప్పుడు గదిలో ఏదో మారింది. పుస్తకం పైకి లేచింది మరియు కదిలింది. అవును, తేలియాడుతూ ఆమె ఛాతి వైపు వచ్చింది. ఆమె బిగ్గరగా ఊపిరి పీల్చుకుంది. అది ఆమెకు వ్యతిరేకంగా నొక్కింది. మరియు అది అలా చేసినప్పుడు ఆ మాటలు ఆమె శరీరంలోనికి ప్రవేశించాయి. ఆమె వెన్నెముక నిటారుగా అయింది. ఆమె శ్వాస లోతుగా మారింది. మరియు ఆ క్షణంలో ఆమె సంవత్సరాల చర్చ జీవితంలో నేర్చుకునే ఒక విషయాన్ని అర్థం చేసుకుంది: తన స్వస్థత ఆకాశంలో వేచి లేదు, అది తన నోటిలోనే వేచి ఉంది అని. ఆమె హఠాత్తుగా మేల్కొంది. మంచంపై నిటారుగా కూర్చుంది. ఊపిరి పీల్చుకుంటోంది. ఆమె ముఖం నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆమె చేతులు వణికాయి. కానీ అనారోగ్యం వల్ల కాదు, మహిమ వల్ల. ఆమె తన పక్కనే ఉన్న బైబిల్ను తీసుకొని కీర్తనల వద్ద తెరిచింది. ఆ పేజీ కీర్తనలు 103 వద్ద ఆగింది. ఆయనే నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయనే నీ తెగుళ్ళన్నిటినీ స్వస్థపరచువాడు అనే వచనం కనబడింది. ఆమె దానిని చదవడమే కాదు, బిగ్గరగా అరిచింది: నువ్వు నా తెగుళ్ళన్నిటినీ స్వస్థపరుస్తున్నావు, వాటన్నిటినీ స్వస్థపరుస్తావు అని. ఆమె భర్త ఉలిక్కిపడి లేచాడు. క్లారా, ఏమిటి, నువ్వు బాగానే ఉన్నావా అని అన్నాడు. మోషే పర్వతం నుండి వచ్చినప్పుడు ఉన్న కాంతి వలె ఆమె తన ముఖంతో అతని వైపు తిరిగింది. ఆమె అంది: నేను ఏం మాట్లాడతానో దానిని ఆయన నా కణాలలో ముద్రిస్తాడు అని. టామ్ కనురెప్పలు వాల్చాడు ఈ విషయం వినగానే.
దాని అర్థం ఏమిటి? ఆమె తన నోటి వైపు చూపింది. టామ్ కనురెప్పలు వాల్చి దీని అర్థం ఏమిటి అని అడుగ్గా ఆమె తన నోటి వైపు చూపింది. స్వస్థత ఇక్కడే మొదలవుతుంది. ఆ ఉదయం క్లారా అంతకుముందు ఎన్నడూ చేయని పని చేసింది. ఆమె నొప్పి తగ్గిపోయే వరకు వేచి ఉండలేదు. ఆమె వణుకు కోసం తన చేతులను పరీక్షించుకోలేదు. ఆమె అద్దం ముందు నిలబడి మాట్లాడడం ప్రారంభించింది. నేను శపించబడలేదు, నేను బంధించబడలేదు, నేను జన్యుపరమైన ఆస్తిని కాను, నేను రక్తంతో కొనుగోలు చేయబడిన ఆస్తిని. నా శరీరం ఒక ఆలయం. నా డిఎన్ఏ నా గుర్తింపు కాదు, వాక్యమే నా గుర్తింపు. ప్రతి కణం, ప్రతి కణజాలం, నాలోని ప్రతి మాట, ఆలోచన, మీరు ఇప్పుడే పరలోకానికి అనుగుణంగా మారండి అని పలికింది. మరియు ప్రియమైన వార్లారా, ఆ రకమైన మాటలను అపవాది విన్నప్పుడు తనను బయటకు పంపేస్తారని వాడికి తెలుసు. క్లారా కేవలం ఒక కల కనలేదు, ఆమెకు ఒక ప్రకటన వచ్చెను. తన శరీరం అంతిమ అధికారం కాదు, తన కణాలు సార్వభౌమమైనవి. తన కణాలు సార్వభౌమమైనవి కావు. తన రక్తం యేసు రక్తం కంటే శక్తివంతమైనది కాదు. మరియు ఆ ప్రకటన ఆమె రోజువారీ ఆయుధంగా మారుతుంది. ఎందుకంటే స్వస్థత ఒక వరం అయినప్పటికీ సంపూర్ణత అనేది ఒక ఒప్పుకోలు. మీరు దేవునితో ఏకీభవించడానికి మీ మాటల ద్వారా ప్రయత్నించాలి. అద్దం ఏమి అరిచినా లేదా నొప్పి ఏమి పట్టుబట్టినా ఆయన ఏమి చెప్తున్నాడో అదే మీరు చెప్పాలి. మరియు క్లారా సరిగ్గా అదే చేయడం ప్రారంభించింది. వాక్యము ఆమె శరీరంలో ఎలా పనిచేయడం ప్రారంభించిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు వినండి. క్లారా మరుసటి రోజు ఉదయం మంచం మీద నుండి దూకి మారథాన్ పరుగు తీయలేదు. స్వస్థత ఎల్లప్పుడూ బాణాసంచాతో మొదలవదు. కొన్నిసార్లు అది ఒక గుసగుసతో లేదా మెల్లని స్వరంతో మొదలవుతుంది. కొన్నిసార్లు మీరు మంచం అంచుకు మిమ్మల్ని మీరు లాక్కొని వణుకుతున్న చేతులను పైకెత్తి నేను నమ్ముతున్నాను, నేను స్వీకరిస్తున్నాను అని చెప్పడంతో మొదలవుతుంది. క్లారా చేసింది అదే. ఆమె తన బైబిల్ను తెరిచి నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కీర్తనలు 103 మొదటి వచనం నుండి 5 వచనం వరకు బిగ్గరగా చదవడం ప్రారంభించింది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయనే నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయనే నీ తెగులన్నింటినీ స్వస్థపరచువాడు, ఆయనే నీ ప్రాణంను నాశనం నుండి విమోచించువాడు, ఆయనే మంచి వాటితో నీ నోటిని తృప్తిపరచువాడు, పక్షిరాజు యవ్వనం వలె నీకు మరలా యవ్వనం వచ్చినట్లు చేయువాడు అని. ఆమె ఆగి మళ్ళీ గుసగుసలాడింది. ఆపై ఈసారి బిగ్గరగా. 3వసారి వచ్చేసరికి ఆమె స్వరం స్థిరంగా ఉంది. 4వసారికి ఆమె శరీరం వణుక్కడం ఆపేసింది. మరియు 5వసారికి ఆమె ఇంటి గుండా నడుస్తూ ప్రతి గదిలో దానిని బిగ్గరగా చెప్తోంది. నేను ఇక్కడ చనిపోవడం లేదు, నేను ఈ వ్యాధికి ఇల్లు ఇవ్వడం లేదు. ఈ ఇల్లు స్వస్థత పొందిన వారికి చెందుతుంది, ఈ శరీరం ప్రభువుకు చెందుతుంది. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. ఒక రాత్రి ఆలస్యంగా నిద్ర కోసం, ధ్యానం కోసం వెతుకుతున్నప్పుడు క్లారాకు అనుకోకుండా ఒక పాత యూట్యూబ్ ఉపన్యాసం తారసపడింది. కానీ వర్షపు శబ్దాలు లేదా సముద్రపు అలల స్థానంలో ఆమె విశ్వాస ఒప్పుకోలు వాస్తవికతను సృష్టిస్తుంది అని ఉన్న మెసేజ్ లేదా సందేశాన్ని క్లిక్ చేసింది. ఆమె వింది. ఆమె ఆ స్వరాన్ని వింది. స్థిరంగా కొలిచినట్లుగా అదే సమయంలో అగ్ని మరియు సున్నితత్వంతో నిండి ఉంది. మరియు ఆమె 30 సంవత్సరాల ఆదివారాల హాజరులో ఎప్పుడు వినని ఒక విషయాన్ని వింది. మీ శరీరం మీ మాటలను వింటుంది. మీ స్వస్థత మీ నోటిలో మొదలవుతుంది. మీరు అనారోగ్యంగా ఉన్నారని చెబితే మీరు అది ఉండమని ఆహ్వానిస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో అదే మీరు చెబితే మీరు దానిని బయటకు తరిమి వేస్తున్నారు అని. ఆమె మంచంపై కూర్చుంది మరియు బ్రదర్ స్వరం ఇలా వచ్చెను. ఇప్పుడే చెప్పండి, నేను స్వస్థత పొందాను, నేను సంపూర్ణంగా ఉన్నాను. దేవుడు నాకు ఏమి ఉందని చెప్తున్నాడో అది నాకు ఉంది. దేవుడు నేను ఏమిటని చెప్తున్నాడో అదే నేను అని. కాబట్టి ఆమె బిగ్గరగా చెప్పింది, నేను స్వస్థత పొందాను, నేను సంపూర్ణంగా ఉన్నాను. దేవుడు నాకు ఏమి ఉందని చెప్తున్నాడో అది నాకు ఉంది. దేవుడు నేను ఏమిటని చెప్తున్నాడో అదే నేను అని. మరుసటి రోజు ఉదయం ఆమె తన సొంత జాబితాను రాసింది. చేయవలసిన పనుల జాబితా కాదు, కిరాణా జాబితా కాదు, కానీ ఒప్పుకోలు జాబితా. ఆమె పైన ఇలా రాసింది, నా శరీరం వాక్యానికి విధేయత చూపుతుంది. దాని క్రింద ఆమె ఇలా రాసింది, నా కణాలు దేవుని వాక్యానికి విధేయంగా ఉన్నాయి. నా డిఎన్ఏ రక్తంతో విమోచింపబడింది.
విప్పబడింది, అనగా నా డిఎన్ఏ యేసు రక్తంతో విమోచింపబడింది. నా రోగ నిరోధక వ్యవస్థ పరలోకాన్ని వింటుంది. నా నరాలు ఆత్మతో అనుసంధానించబడి ఉన్నాయి. నా అవయవాలు వాక్యంచే సృష్టించబడ్డాయి మరియు అవి వాక్యానికి ప్రతిస్పందిస్తాయి. నా రక్తం జీవాన్ని మోస్తుంది, అనారోగ్యాన్ని కాదు. నా యవ్వనం పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తగా చేయబడింది. నేను వంశ పారంపర్య నమూనాలకు లోబడి లేను. నేను దైవిక వాగ్దానాలచే పరిపాలించబడుతున్నాను అని ప్రతిరోజు ఆమె అద్దం ముందు నిలబడి వాటిని బిగ్గరగా చెప్పింది. మొదట్లో ఏమీ మారలేదు. శత్రువు గుసగుసలాడాడు. చూడు, ఇవి కేవలం మాటలు మాత్రమే. నువ్వు ఇంకా బలహీనంగానే ఉన్నావు. నీ కీళ్లు ఇంకా నొప్పిగా ఉన్నాయి అని. కానీ ఆమె స్వప్నంలోని స్వరాన్ని గుర్తు చేసుకుంది. నువ్వు ఏం మాట్లాడతావో దానిని నేను నీ కణాలలో ముద్రిస్తాను అని. అందుకే ఆమె మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే విశ్వాసం ఫలితాలను చూసినప్పుడు మాట్లాడదు, ఫలితాలను చూసేంతవరకు విశ్వాసం మాట్లాడుతుంది. నేను మళ్ళీ చెప్తాను, మీరు రాసుకోవాలనుకోవచ్చు. విశ్వాసం ఫలితాలను చూసినందువల్ల మాట్లాడదు, ఫలితాలను చూసేంత వరకు విశ్వాసం మాట్లాడుతుంది. క్లారా చివరకు తన కత్తిని తీసుకుంది మరియు ఆమె శరీరం నెమ్మదిగా ఉన్నట్లు అనిపించినా విధేయత చూపడం ప్రారంభించింది. అది చిన్నగా మొదలైంది. ఉదయం కొంచెం ఎక్కువ శక్తి, తక్కువ వణుకు, మరింత స్పష్టమైన మనస్సు. కానీ ఆమె కేకలు వేసి ఆగిపోలేదు. లేదు, ఆమె మరింత గట్టిగా ఒత్తిడి చేసింది. ఎందుకంటే మీరు పునరుద్ధరణ యొక్క మొదటి చుక్కను రుచి చూసిన తర్వాత మీరు నది మొత్తాన్ని కోరుకుంటారు. ఆమె ఒప్పుకోలు కేవలం ఆమె శరీరాన్ని మాత్రమే కాకుండా ఆమె జీవశాస్త్రాన్ని కూడా ఎలా మార్చడం ప్రారంభించిందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు దగ్గరగా వినాలి, ఎందుకంటే సరిగ్గా ఇక్కడే అద్భుతం మలుపు తీసుకుంది. క్లారా రోజులుగా ఒప్పుకోలు చేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి రోజుకు 3 సార్లు లేఖనాలను ఔషధంలా మాట్లాడుతోంది. ఆమె వెనుక ఏ గాయక బృందం లేదు, ఏ గాయక బృందమూ లేదు, ఏ ప్రార్థన వరుస లేదు. ఆమె నుదుటిపై నూనె లేదు, కేవలం ఒక బైబిల్, ఒక స్వరం మరియు ఒక నిర్ణయం. ఒక ఉదయం ఆమె బాత్రూమ్ అద్దం ముందు నిలబడింది. ఆమె వదులుగా వేలాడుతున్న బాత్రూమ్ ఆమె బలహీనమైన భుజాలపై ఉంది. ఆమె తన కళ్ళల్లోకి చూసుకొని అంతకుముందు ఎప్పుడూ చెప్పని ఒక విషయాన్ని చెప్పింది. చర్చిలో కాదు, తన భర్తతో కాదు, తనకు తాను కూడా కాదు. నేను లేఖనం కంటే అనారోగ్యాన్ని ఎక్కువగా నమ్మినందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను అని. మరియు అక్కడే ఏదో విరిగింది. ఆమె తన చేతిని ఛాతిపై ఉంచి అంది, శరీరమా నేను అడగడం లేదు, శరీరమా నేను అడగడం లేదు, నేను ఆజ్ఞాపిస్తున్నాను, వాక్యానికి అనుగుణంగా ఉండు అని. ఆమె తన చేతి వైపు చూపింది. ఇంకా బలహీనంగా, ఇంకా వణుకుతూ అంది, నరాల్లారా, యేసునామాన్ని వినండి. ఇక్కడ అధికారం మీది కాదు, వాక్యానిదే. మరియు వాక్యం చెప్తోంది, నేను స్వస్థత పొందానని. తర్వాత ఆమె తన పొత్తి కడుపు వైపు చూపింది. జీర్ణ వ్యవస్థ, నువ్వు అలసిపోయావని నాకు తెలుసు, నువ్వు మూతబడుతున్నావని రిపోర్ట్ చెప్పిందని నాకు తెలుసు. కానీ నా దగ్గర మరొక రిపోర్ట్ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఇప్పుడు దానిని నీపై చదువుతున్నాను. ఆయన పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొంది తిని అని. ఆమె ప్రతిరోజు ఇలా చేసింది. నిస్సహాయతతో కాదు, అధికారంతో చేసింది. క్లారా ఇకపై దేవుణ్ణి వేడుకోవట్లేదు. దేవుడు ఇప్పటికే చెప్పిన దానిని ఆమె అమలు చేస్తోంది. చాలామంది క్రైస్తవులు కోల్పోయేది ఇదే. విశ్వాసం బిగ్గరగా ఏడవడమే అనుకుంటారు, కానీ విశ్వాసం ఏడవదు, విశ్వాసం ఆజ్ఞాపిస్తుంది. ఇప్పుడు వినండి, విశ్వాసం లక్షణాలను తిరస్కరించదు, కానీ అవి ఉండడానికి ఉన్న హక్కును తిరస్కరిస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, విశ్వాసం లక్షణాలను తిరస్కరించదు, లక్షణాలను ఉండడానికి ఉన్న హక్కును విశ్వాసం తిరస్కరిస్తుంది. ఒక ఉదయం క్లారా కూతురు మేగన్ హాల్లో వెళ్తుండగా తన అమ్మ మాట్లాడుకోవడం వింది. ఆమె ఫోన్లో మాట్లాడుతోందా అనుకుంది మేగన్. ఆమె గదిలోనికి తొంగి చూసి స్తంభించిపోయింది. తన అమ్మ బెడ్రూమ్ మధ్యలో నిలబడి కళ్ళు మూసుకొని గుండెపై చేయి వేసుకొని ఇలా అంటోంది, డిఎన్ఏ, నా మాట విను. నువ్వు దేవునికి చెందిన దానివి. నువ్వు తప్పుగా పనిచేయడానికి అనుమతి లేదు, నువ్వు తిరుగుబాటు చేయడానికి అనుమతి లేదు. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఏదేని యొక్క క్రమానికి తిరిగిరా, పరలోకపు రూప కల్పనకు తిరిగిరా, యేసు రక్తానికి అనుగుణంగా ఉండు అని పలుకుతూ ఉంది. మేఘన్ నోరు తెరుచుకుంది. ఆ రాత్రి తర్వాత ఆమె అంది, అమ్మా,
నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? క్లారా నవ్వింది. నా శరీరంతో మాట్లాడుతున్నాను అనింది. మేఘన్ కనురెప్పలు వాల్చి, మీ మీ శరీరంతోనా? అవును, సరిగ్గా అంది క్లారా. బ్రదర్ చెప్పారు, నా శరీరం మాటలను వింటోంది కాబట్టి నేను దానికి కొత్త మాటలు అందిస్తున్నాను. మేఘన్కు అర్థం కాలేదు. ఇంకా కాదు, కానీ ఏదో మారిందని ఆమెకు తెలుసు. అమ్మ అంతకు ముందులా కుంటుతూ నడవట్లేదు. ఆమె కళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆమె మాటలు మరింత స్పష్టంగా ఉన్నాయి. ఆమె నవ్వు తిరిగి వస్తోంది. ఇప్పుడు నేను ఇక్కడ అబద్ధపు కథలు చెప్పడానికి రాలేదు. క్లారా వంటగదిలో తేలియాడి దేవదూత రెక్కలు ఆమెకు మొలిచాయని నేను మీకు చెప్పటం లేదు. కానీ నేను మీకు ఇది చెప్తున్నాను. ఆమె శరీరం ఆమె స్వరానికి విధేయత చూపడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమె స్వరం వాక్యంతో నిండి ఉంది. మరియు వాక్యం ఎప్పుడు వ్యర్థంగా తిరిగి వెళ్ళదు. నాతో పాటు ఇలా చెప్పండి, నా శరీరం బాధ్యత వహించదు, నా దేవుడే బాధ్యత వహిస్తాడు. నా డిఎన్ఏ యేసు మాట వింటుంది. క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ ఇప్పుడే నా మర్త్య శరీరానికి జీవమిస్తోంది. ఆ ఆత్మ ఇప్పుడే నా మర్త్య శరీరానికి జీవమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్లారా ఇకపై తనను తాను ఒప్పించుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఆమె సత్యాన్ని ప్రకటిస్తోంది మరియు సత్యానికి అనుమతి అవసరం లేదు. అది అధికారాన్ని తీసుకుంటోంది. ఆమె డాక్టర్కు ఇది ఇంకా తెలియదు, కానీ ఆమె అప్పటికే తదుపరి అపాయింట్మెంట్ కంటే ముందు వెళ్ళిపోయింది. తర్వాత వాక్యం ఏం చేసిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మ ఆమె మొత్తం వ్యవస్థను లోపల నుండి ఎలా మార్చడం ప్రారంభించాడో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే తర్వాత జరిగింది బాణసంచాతో మొదలవ్వలేదు, కానీ అది అగ్ని శక్తితో ముగిసింది. క్లారా ప్రతిరోజు వాక్యాన్ని ఒప్పుకుంటోంది. ఉదయ ప్రకటనలు, సాయంత్రపు శాసనాలు, ఫ్రిడ్జ్పై లేఖనాలు, అద్దానికి అంటించిన స్వస్థత వచనాలు, డాష్ బోర్డ్పై స్టికీ నోట్స్. ఆమె తనను తాను వాక్యము చదువుతూ రికార్డ్ చేసుకొని నిద్రిస్తున్నప్పుడు కూడా దానిని ప్లే చేసేది. ఆమె కేవలం వాక్యాన్ని చదవడమే కాదండి, ఆమె దాని లోపల జీవిస్తోంది. ఇది కదా మనం చేయాల్సింది. మరియు ఏదో మారడం ప్రారంభించింది. నొప్పి కారణంగా ఒకప్పుడు బిగుసుకుపోయిన ఆమె కీళ్లు మామూలుగా అవడం ప్రారంభించాయి. ఒకప్పుడు బిగుసుకుపోయిన ఆమె చేతులు సాగడం ప్రారంభించాయి. తక్షణం కాదు, అద్భుతంగా కాదు, కానీ క్రమంగా. ఆ పదాన్ని ఈ రాత్రి ఎవరో ఒకరు రాసుకోవాలి. క్రమమైన స్వస్థత కూడా దైవిక స్వస్థతే. తక్షణ అద్భుతాలకు దేవునికి కృతజ్ఞతలు చెప్తాం, కానీ కొన్ని స్వస్థతలు అలల రూపంలో వస్తాయండి. మొదట నొప్పి తగ్గుతుంది, తర్వాత కదలిక తిరిగి వస్తుంది, తర్వాత బలం పెరుగుతుంది. క్లారా స్వస్థత ఆ అలలలో వచ్చింది. ఒక మధ్యాహ్నం ఆమె నొప్పి లేకుండా మెయిల్ బాక్స్ వరకు నడిచింది. సంవత్సరంలో మొదటిసారి అలా జరగడం. పొరుగువారు బయటకు చూసి, అయ్యో నిన్ను చూడు అన్నారు. క్లారా నవ్వి, వాక్యం నాతో పాటు నడుస్తోంది అనింది. మరొక రోజు ఆమె ఒక పాత్రను కూడా జార విడవకుండా వంట చేసింది. ఆమె కూతురంది, అమ్మా నీ చేతులు వనకడం లేదు అని. క్లారా నవ్వి, అవి ఇప్పుడు యేసు మాట వింటున్నాయంది. ఇప్పుడు ఈ విషయాన్ని కోల్పోవద్దు. స్వస్థత కేవలం క్లారా శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయలేదు, అది ఆమె గుర్తింపును తిరిగి నిర్మించడం ప్రారంభించింది. చూడండి, రోగ నిర్ధారణకు ముందు క్లారా తనను తాను ఎల్లప్పుడూ పరిమితి దృష్టికోణం నుండి చూసుకునేది. కేవలం ఒక తల్లి, కేవలం చెడ్డ కుటుంబ నేపథ్యం ఉన్న స్త్రీ, కేవలం గాయక బృందంలో పాడే వ్యక్తి. కానీ వాక్యం ఆమె అద్దాన్ని మార్చింది. యాకోబు 1 అధ్యాయం 23 నుండి 25 వచనాల్లో ఇలా చెప్పబడింది. ఆమె సంపూర్ణ స్వాతంత్ర్యపు ధర్మశాస్త్రాన్ని చూడటం ప్రారంభించింది. అంటే ఆ యొక్క వచనాల్లో చెప్పబడినట్లుగా ఆమె సంపూర్ణ స్వాతంత్ర్యపు ధర్మశాస్త్రాన్ని చూడటం ప్రారంభించింది. ఆమె కేవలం స్వస్థత లేఖనాలను చదవడం లేదు, ఆమె తనను తాను వాటి లోపల చూసుకుంటోంది. మరియు ఆమె తనను తాను వాక్యంలో ఎంత ఎక్కువగా చూసుకుంటే అనారోగ్యంలో అంత తక్కువగా చూసుకుంది. మీ ఒప్పుకోలుకు నిప్పు అంటుకుంటున్నప్పుడు ఇదే జరుగుతుంది. మీ గుర్తింపు అందుకోబడుతుంది. ఒక రాత్రి క్లారా మళ్ళీ అద్దం ముందు నిలబడింది. ఈసారి ఆమె అలసిపోయినట్లు కనిపించలేదు, ఆమె విచారంగా కనిపించలేదు, ఆమె బలంగా కనిపించింది. ఆమె బిగ్గరగా అంది, నేను స్వస్థత పొందడానికి ప్రయత్నిస్తున్న అనారోగ్యవంతురాలని కాదు, నేను అనారోగ్యానికి వ్యతిరేకంగా నిలబడిన స్వస్థత పొందిన వ్యక్తిని అంటూ. ఆమె తన జుట్టులో వేళ్లు ఆడిస్తూ అది మళ్ళీ పెరగడం ప్రారంభించింది మరియు ధైర్యంగా అంది, నువ్వు నీ చరిత్ర కాదు, నువ్వు ఆయన కొత్త సృష్టివి అని.
ఇప్పుడు నా మాట వినండి. చర్చి క్లారా ఔషధం వల్ల కొత్త వ్యక్తిగా మారలేదు. ఆమె వాక్యం ఆమె వ్యవస్థను తిరిగి ప్రోగ్రామ్ చేయడం వల్ల కొత్త వ్యక్తిగా మారింది. మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుడి అని రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినప్పుడు దాని అర్థం ఇదే. అక్కడ రూపాంతరం పొందుడి అనే గ్రీకు పదం మెటామార్ఫో. దీని నుండే మనం మెటామార్ఫోసిస్ అనే పదాన్ని తీసుకున్నాం. అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు జరిగేదిగా ఉంది. ఇది కేవలం మార్పు కాదు, ఇది పూర్తిగా కొత్త నిర్మాణం. క్లారాకు ఇదే జరిగింది. ఆమె ఎంత ఎక్కువగా వాక్యాన్ని మాట్లాడితే ఆత్మ అంత ఎక్కువగా స్క్రిప్ట్ను తిరిగి రాసింది. ఆమె యొక్క కథను తిరిగి రాసింది. ఒకప్పుడు శాపానికి తల వంచిన కణాలు ఇప్పుడు నిబంధనకు ప్రతిస్పందించాయి. అంతా మారిన ఖచ్చితమైన క్షణం ఆమెకు తెలియకపోయినా సాక్ష్యం వస్తోంది, ఆధారం ముద్రించబడుతోంది. ఎందుకంటే ఆమె డాక్టర్ వద్దకు తదుపరి సందర్శన వైద్య ప్రపంచాన్ని నిశ్శబ్దంగా ఉంచుతుంది. ఆమె ఆ చివరి స్కాన్ కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆ రోజు వచ్చింది. క్లారా ఆ క్లినిక్లోనికి రోగిలా కాదు, ఒక బాధ్యతపై ఉన్న స్త్రీలా నడిచింది. ఆమె తల ఎత్తుగా, బైబిల్ తన పర్సులో, ఒప్పుకోలు తన నోటిలో ఉంచుకొని. నర్సు అంది, మిసెస్ జెనింగ్స్, మీరు ఇంత త్వరగా మళ్ళీ వచ్చారా? క్లారా నవ్వింది. అవునమ్మా, పరలోకం నాకు ఇప్పటికే ఏం చెప్పిందో ధృవీకరించడానికి వచ్చాను అని. వారు మర్యాదపూర్వకంగా నవ్వారు, కానీ క్లారా జోక్ చేయలేదు. వారు స్కాన్ను సిద్ధం చేస్తున్నప్పుడు ఆమె వెయిటింగ్ రూమ్లో కూర్చుంది. ఇతర రోగులు తేరిపారా చూశారు. ఆమె పట్టించుకోలేదు. ఆమె తన జాబితాను రిహార్సల్ చేస్తోంది. ప్రతి కణం వాక్యానికి విధేయత చూపుతుంది. నా రోగ నిరోధక వ్యవస్థ సంపూర్ణంగా పనిచేస్తోంది. ఆయన పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొందాను. ఈ శరీరం ప్రభువుకు చెందుతుంది అని అనుకుంటూ ఉంది. టెక్నీషియన్ ఆమెను స్కాన్ కోసం లోపలికి తీసుకెళ్లాడు. మామూలుగా శ్వాస తీసుకోండి అని అన్నాడు. ఆమె గుసగుసలాడింది. నేను పునరుత్థాన శక్తితో శ్వాస తీసుకుంటున్నాను అని. కొన్ని గంటల తర్వాత డాక్టర్ తన చేతిలో చార్ట్లతో కన్సల్టేషన్ రూమ్కి వచ్చాడు. అదే గది, అదే మనిషి, కానీ ఈసారి అతను ఆందోళనగా కనిపించలేదు. అతను గందరగోళంగా కనిపించాడు. అతను కనురెప్పలు వాల్చాడు, గొంతు సవరించుకున్నాడు. అతను ఆ ఫోల్డర్ అబద్ధం చెప్పినట్లుగా దానిని చూశాడు. అప్పుడు అతను పైకి చూసి, మిసెస్ జెనింగ్స్, నేను ఒకటి మిమ్మల్ని అడగాలి. మీరేం చేస్తున్నారు అని అన్నాడు. క్లారా ముందుకు వంగి ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అంది, మాట్లాడటం. అతను ముఖం చిట్లించాడు. మాట్లాడటమా? అవును అంది ఆమె. నా శరీరంతో మాట్లాడటం నేను ప్రారంభించాను. దేవుని వాక్యాన్ని మాట్లాడటం, రోగ లక్షణాల కంటే బిగ్గరగా సత్యాన్ని మాట్లాడటం ప్రారంభించాను అని. అతను ఫోల్డర్ను తెరిచి దానిని ఆమె వైపు తిప్పాడు. దీన్ని చూడండి అన్నాడు, స్కాన్ను చూపిస్తూ. క్షీణత ఉన్న చోట తిరిగి ఎదుగుదల ఉంది. మీ రోగ నిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేస్తున్న చోట అది ఇప్పుడు పరిపూర్ణ సమతుల్యతలో ఉంది. మరియు అతను ఆగి రిపోర్ట్పై తట్టాడు. రక్త పరీక్ష, నేను దీని గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆ రక్త పరీక్షను గురించి చూసి దీని గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు అని అన్నాడు. ఆ పరిస్థితి యొక్క జాడ అస్సలు లేదు. అది కేవలం నిద్రాణంగా లేదు, అది పోయింది అని అన్నాడు. అతను ఆశ్చర్యపోయి వెనక్కి వంగాడు. మేము 3 సార్లు పరీక్షించాము, 3 సార్లు తనిఖీ చేశాము, మీ మునుపటి స్కాన్లతో పోల్చాము. మీ డిఎన్ఏ తిరిగి మరమ్మత్తు చేయబడినట్లుగా ఉంది అని అన్నాడు. అతను నెమ్మదిగా పైకి చూసి అడిగాడు, మీరు ఏం చేస్తున్నారని చెప్పారు. ఆమె నవ్వి ముందుకు వంగి ధైర్యంగా అంది, దేవుడు ఇప్పటికే ఏమి చెప్పాడో నేను అదే చెప్తున్నాను అని అనింది. అతను నిశ్శబ్దంగా చూస్తూ ఉండగా క్లారా అంది, డాక్టర్, నేను మందుల చీటీ మార్చాను, నేను లేఖనాన్ని మాట్లాడడం ప్రారంభించాను అని అంది. ఇప్పుడు ఈ భాగాన్ని కోల్పోవద్దు. ఆమె వెళ్ళడానికి నిలవబడినప్పుడు అతను ఆమెను ఆపాడు. ఆగండి అన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే, ఇతరులు కూడా ఇది చేయగలరా అని. ఆమె వెనక్కి తిరిగి చేతిలో బైబిల్తో అంది, ఎవరైతే దానిని నమ్మి మాట్లాడతారో వారందరికీ వాక్యం పనిచేస్తోంది. మరియు దానితో క్లారా కేవలం స్వస్థత పొంది మాత్రమే కాకుండా నియమించబడి బయటకు నడిచింది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినప్పుడు ఆయన మిమ్మల్ని కేవలం పునరుద్ధరించడు, ఆయన మిమ్మల్ని ఒక పనికి అప్పగిస్తాడు. ఆయన మీకు మీ జీవితాన్ని తిరిగి ఇవ్వడమే కాదు, ఆయన మీకు ఒక స్వరం ఇస్తాడు. క్లారాకు తన కథ తన కోసం మాత్రమే కాదని తెలుసు.
వారి శరీరం వారికి అబద్ధం చెప్తున్న ఎవరికైనా ఇది ఉంది. వారి విధి కంటే వారి డిఎన్ఏ బిగ్గరగా ఉందని అనుకునే ఎవరికైనా ఉంది. దేవుని నివేదిక కంటే మనిషి నివేదికను నమ్మిన ఎవరికైనా అది వర్తిస్తుంది. మరియు స్నేహితుడా, ఈ రాత్రి బహుశా అది మీరే కావచ్చు. మీరు మీ ఎముకలలో నొప్పితో లేదా మీ కడుపులో బలహీనతతో అక్కడ కూర్చొని ఉండవచ్చు. డాక్టర్లు మీకు బయటకు వచ్చే మార్గం లేదని చెప్పి ఉండవచ్చు. బహుశా మీ కుటుంబం తరతరాలుగా అదే వ్యాధితో పోరాడి ఉండవచ్చు. కానీ నేను మీకు ఒక విషయం చెప్తాను. శాపం మీ కుటుంబంలో పరిగెత్తవచ్చు, కానీ అది యేసు రక్తాన్ని తాకినప్పుడు పరిగెత్తడం ఆగిపోతుంది. మీ నోటితో ఆ స్వస్థతను ఎలా క్రియాత్మకం చేయాలో నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని, సరే క్లారా కోసం దేవునికి స్తోత్రం అని మాత్రం చెప్పకండి. లేదు, ఇది కేవలం ఆమె సాక్ష్యం కాదు, ఇది మీ ఆహ్వానం. మీరు ఒక స్వప్నం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీపై చేతులుంచడానికి ఒక బోధకుని కోసం మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మంచి మూడ్ కోసం లేదా మీ వెన్నెముకపై గగుర్పాటు కోసం మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీకు అదే వాక్యం, అదే ఆత్మ, అదే శక్తి మరియు అదే నోరు ఉంది. వాక్యం మీ నోటిలోనే ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ఇలా చెప్తోంది, మాట నీ దగ్గర ఉంది, నీ నోటను నీ హృదయంలోనే ఉంది. అదే మేము ప్రకటించే విశ్వాసపు వాక్యం. మీరు స్వస్థత కావాలంటే, పునరుద్ధరణ కావాలంటే, మీ శరీరం పరలోకానికి విధేయత చూపాలని మీరు కోరుకుంటే, మీరు నోరు తెరిచి నాతో పాటు వాక్యాన్ని మాట్లాడండి. నేను అరవను, నేను వేడుకోను, కానీ నేను మిమ్మల్ని ఒక పరిశుద్ధాత్మ ఒప్పుకోలుతో నడిపిస్తాను. అది మీ డిఎన్ఏను కదిలించి మనపై బాధ్యత ఎవరు వహిస్తున్నారో మీ శరీరానికి గుర్తు చేస్తుంది. ఇప్పుడు దీనిని బిగ్గరగా చెప్పండి. మీ మనస్సులో కాదు, గుసగుసలో కాదు, బిగ్గరగా. స్వస్థత మరియు అధికారం యొక్క ఒప్పుకోలు నాతో పాటు పునరావృతం చేయండి. తండ్రి, నీ వాక్యం నా సర్వ శరీరానికి ఆరోగ్యం అయినందుకు నీకు కృతజ్ఞతలు. నేను స్వస్థత పొందడానికి ప్రయత్నిస్తున్న అనారోగ్యవంతుడిని కానే కాదు, నేను అనారోగ్యాన్ని ఎదిరించే స్వస్థత పొందిన వ్యక్తిని. నా డిఎన్ఏ ప్రభు స్వరాన్ని వింటుంది. నా శరీరం వాక్యం ద్వారా చేయబడింది మరియు అది వాక్యం ద్వారా పోషించబడుతుంది. ప్రతి కణం, ప్రతి కణజాలం, ప్రతి వ్యవస్థ దైవిక క్రమానికి అనుగుణంగా ఉంటుంది. నేను వంశపారంపర్య శాపాలను తిరస్కరిస్తున్నాను మరియు నిబంధన వాగ్దానాలను స్వీకరిస్తున్నాను. యేసు రక్తం నా కుటుంబ చరిత్ర కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. చూడండి, క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ నాలో నివసిస్తుంది మరియు ఆయన ఇప్పుడే నా మర్త్య శరీరానికి జీవమిస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, నేను స్వస్థత పొందాను, నేను సంపూర్ణంగా ఉన్నాను, నేను విముక్తుడిని. ఇప్పుడు ఆగి ఊపిరి పీల్చుకోండి మరియు మీ ఆత్మ మీ మాటలను అందుకోనివ్వండి. మీలో కొందరికి ఇప్పుడు ఏమీ అనిపించకపోవచ్చు, పర్వాలేదు. మనం భావాల ద్వారా వెళ్ళము, మనం విశ్వాసం ద్వారా వెళ్తాం. మనం చూచి నడవక విశ్వాసం వలననే నడుచుచున్నాం. మనం లక్షణాల ద్వారా మాట్లాడము, విశ్వాసం ద్వారా మాట్లాడతాం. మనం నివేదిక ద్వారా కాదు, వాక్యం ద్వారా జీవిస్తాం. ఇప్పుడు వినండి, మీరు కేవలం ఒక్కసారి చెప్పి ఆగిపోకూడదు. విశ్వాసం ఒక సంఘటన కాదు, అది ఒక జీవన శైలి. మీరు ఈ రాత్రి చెప్పండి, మీరు రేపు చెప్పండి, మీ నాలుక దాన్ని కంఠస్థం చేసే వరకు చెప్పండి, మీ శరీరం విధేయత చూపే వరకు చెప్పండి. మీరు నొప్పితో మేల్కొనవచ్చు, కానీ మీరు అనాలి, శరీరం లేదా శరీరమా, నీవు స్వస్థత పొందావు అని. మీరు మరొక నివేదికను చూడవచ్చు, కానీ మీరు అనాలి, యేసు ఇప్పటికే నాకు తన నివేదికను ఇచ్చాడు. మీ మనస్సులో మీరు సందేహాన్ని వినవచ్చు, కానీ మీరు అనాలి, మనస్సా, నువ్వు క్రీస్తుకు చెందిన దానివి, యేసునామంలో నిశ్శబ్దంగా ఉండు అని అనండి. లక్షణాలకు నివసించడానికి చోటు లేకుండా పోయే వరకు మీరు మాట్లాడండి. నేను మీకు ఒక విషయం చెప్తాను, క్లారా తన మాటల ద్వారా స్వస్థత పొందగలిగితే మీరు కూడా పొందగలరు. యేసు సమాధి నుండి లాజర్ను మాట్లాడగలిగితే మీరు మీ కణజాలంలోనికి, మీ వెన్నెముకలోనికి, మీ రక్తంలోనికి స్వస్థతను మాట్లాడగలరు. మీ డిఎన్ఏ ఏమి చెప్తుందనేది మీకు చివరి మాట కాదు, వాక్యం ఏమి చెప్తుందనేది మీకు చివరి మాట లేదా రిపోర్ట్. మరియు పరలోకం ఏం మాట్లాడుతుందో మీరు మాట్లాడినప్పుడు మీ శరీరంతో సహా భూమి విధేయత చూపడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఈ రాత్రి ఈ చివరి బాధ్యతతో నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అద్భుతం కోసం వేచి ఉండకండి, మాట్లాడండి. ఒక భావం కోసం వేచి ఉండకండి, మాట్లాడండి. ఆధారం కోసం వేచి ఉండకండి, మాట్లాడండి. ఎందుకంటే వాక్యం మీ నోటిలో ఉన్నప్పుడు మీ డిఎన్ఏ విధేయత చూపడం తప్ప వేరే మార్గమే లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరియు రేపు మళ్ళీ మాట్లాడండి.